ఇష్టం లేని చదువు చదవలేనంటూ ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రకాశం జిల్లా ఖమ్మంలో ఈ ఘటన జరిగింది. ఇటీవల తమిళనాడులోని ఓ పాలిటెక్నిక్ కాలేజీలో విద్యార్థి కమల్కు సీట్ వచ్చింది. కానీ తనకు జేఈఈ చదవాలని ఉందంటూ తల్లికి చెప్పడంతో అందుకు ఒప్పుకోలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు పోలీసులు. ప్రకాశం జిల్లా ఖమ్మంలో ఇష్టం లేని చదువు చదవలేనంటూ ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల తమిళనాడులోని ఓ పాలిటెక్నిక్ కాలేజీలో విద్యార్థి కమల్కు సీట్ వచ్చింది. కానీ తనకు జేఈఈ చదవాలని ఉందంటూ తల్లికి చెప్పాడు. అయితే అందుకు ఒప్పుకోలేదంటూ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు పోలీసులు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తాడు. సూసైడ్ చేసుకున్న కమల్ తన తల్లితో ఏం చెప్పాడు శ్రీనివాస్? రాధిక, ప్రకాశం జిల్లా ఖమ్మంలో జరిగినటువంటి ఘటనలో అంజలి కమల్ అనేటువంటి విద్యార్థి బలవన్ మరణం చెందడం జరిగింది. తనకు పాలిటెక్నిక్ చదవటం ఇష్టం లేదని తల్లికి పలుమార్లు చెప్పినప్పటికీ తల్లి తప్పనిసరిగా పాలిటెక్నిక్ చదవాలని చెప్పి అతన్ని ఒత్తిడి చేసినట్లు తెలుస్తుంది. అయితే ఇదే క్రమంలో అతను పాలిటెక్నిక్ 10వ తరగతి పూర్తయిన తర్వాత పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయటం, అదేవిధంగా చెన్నైలోని ఒక కళాశాలలో పాలిటెక్నిక్ లో సీట్ రావడం జరిగింది. అయితే తాను తన ఫ్రెండ్స్ లాగా ఇంటర్మీడియట్ జేఈఈ గ్రూప్ లో చేరి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి తర్వాత ఇంజనీర్ కావాలని తాను అనుకున్నట్లుగా తల్లికి పలుమార్లు చెప్పడం జరిగింది. అయితే ఇదే క్రమంలో అంజలి కమల్ మరియు అతని తల్లి కూడా గిద్దలూరులో నివాసం ఉండేవాళ్ళు. అయితే గత 15 రోజుల క్రితం అత్తవారింట ఏదో చిన్న గొడవ జరగడంతో అక్కడి నుంచి వచ్చి ఖమ్మంలో ఒక ఇల్లు అద్దెకి తీసుకుని తల్లి కుమారుడు ఇద్దరు కూడా ఖమ్మంలోనే ఉంటున్న పరిస్థితి. అయితే తాను కళాశాలకు వెళ్లే సమయం దగ్గర పడటంతో తల్లి గట్టిగా ఒత్తిడి చేయడం జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే తనకు పాలిటెక్నిక్ చదవడం ఇష్టం లేదని తల్లికి పలుమార్లు చెప్పినప్పటికీ తల్లి గట్టిగా ఒత్తిడి చేయడంతో రాత్రి స్నానానికని ఇంట్లోకి వెళ్ళినటువంటి అంజలి కమల్ ఇంట్లోనే బలవన్ మరణం చెందడం జరిగింది. అయితే తల్లి ఆలస్యంగా గుర్తించి అప్పటికే కమల్ మరణించడంతో పోలీసులకు కూడా చుట్టుపక్కల వారి ద్వారా సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించిన పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం కమల్ డెడ్ బాడీని హాస్పిటల్ కూడా తరలిస్తున్నారు. అయితే ప్రధానంగా తనకు ఇష్టం లేని పాలిటెక్నిక్ తల్లి చదవాలని ఒత్తిడి చేయడం వల్లే అంజలి కమల్ మృతి చెందినట్లుగా కూడా ప్రాథమికంగా కూడా అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది. రాధిక, థ్యాంక్ యూ శ్రీనివాస్.